నమస్కారం రాలుడు రా. నా భార్యతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటల్లుడు ఇది? నీ భార్య దగ్గర మాట్లాడడానికి నువ్వెవరిని అడగాలి? వెళ్ళు, ఒంటరిగా మాట్లాడతానే ఒక నిర్ణయానికి వస్తారు. పర్వాలేదే, నీ కూతురికి బుద్ధి రాకపోయినా నీకన్నా బుద్ధి వచ్చింది. వచ్చింది కాబట్టి వచ్చానే. రాలుడు, తలుపేసింది చూస్తుంటే నా కూతుర్ని లైన్లో పెట్టినట్టుందే. ఎప్పుడు తీసుకెళ్తావు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే తీసుకెళ్తా. దాని సొంత వాళ్ళని వదిలేయమనండి. అది పిలిచినా మేము వస్తామా ఏంటి? దాని సొంత వాళ్ళు అన్నది మిమ్మల్ని కాదు. మరెవరు? దానికున్న అహంకారం, అహంభావం, ముండితనం, చుప్పనత్తనం, వాటన్నింటినీ తీసుకురావద్దంటున్నా. వాటికి నేను అన్నం పెట్టలేను. వాటిని వదిలేస్తే దాన్ని తీసుకుపోతాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశా? నా కూతుర్ని ఈ విధంగా కొడతావా? నువ్వు రావే. చూసారా ఈ ఘోరాన్ని? చూసారా? పువ్వులా పెంచిన నా కూతుర్ని వాడెలా కొట్టాడో చూసారా? నువ్వు మనిషివా పశువా? నేను అప్పుడే చెప్పానా నాకు అనుమానంగా ఉందని? ఇప్పుడే ఉంటావు నాన్న. ఇదే విధంగా నీ చెల్లెల్ని నేను కూడా కొడితే నువ్వు ఊరుకుంటావా? చెప్పరా? ఉండరా. ఏ అల్లుడు, నా కూతురు ఎన్ని తప్పులు చేసినా ఈ విధంగా కొడతావా? ఈ ఇంట్లో నిన్ను అందరూ అలక్ష్యంగా చూస్తున్నా నేనొక్కడినేగా మర్యాదగా గౌరవంగా చూస్తున్నది. అదంతా నాశనం చేశావే. ఎందుకని కొట్టావు చెప్పు?